హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మహాలక్ష్మి గురించి తప్పుగా మాట్లాడిన శైలు చెంప పగలగొట్టి వార్నింగ్ ఇచ్చిన కేశవ. అసలు ఏం జరగబోతుంది? శైలు మహాలక్ష్మి గురించి తప్పుగా ఎందుకు మాట్లాడింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మహా చక్రిని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నాకు విడాకులు కావాలి, దాని గురించి ఆలోచించండి అని తేల్చి చెప్పేసరికే చక్రి షాక్ అయిపోతాడు. ఏంటండి ఒక్కసారే అంత బాంబు పేల్చారేంటి అని అంటూ ఉంటే, లేకపోతే ఏంటి, ఎన్ని రోజులు ఇలా ఉండాలి, నాకు మీ నుండి విముక్తి కావాలి, తొందరగా ఆ విడాకుల గురించి ఆలోచించండి అని చెప్పగానే చక్రి అయితే షాక్ అయిపోతాడు. ఇక ఆలోచించి, సరే అండి, నాకు 2 రోజుల టైం ఇవ్వండి అని అనగానే, దేనికి అని అనగానే, నేను అన్నిటికీ ప్రిపేర్ అవ్వాలి కదండి, మీరు తెంచేసుకున్నంత ఈజీగా నేను తెంపుకోలేకపోతున్నాను అని అనగానే, మహా సరే తొందరగా నిర్ణయం తీసుకోండి, ఎట్టి పరిస్థితుల్లో నాకు విడాకులు కావాల్సిందే అని మహా అయితే తేల్చి చెప్పేస్తుంది. ఇది ఇలా ఉండగా మరో పక్క శైలు వాళ్ళ నాన్న శైలు కేశవాని అలా రోడ్డు పైన బైక్ మీద చూసి ఒక్కసారిగా కోపంతో రగిలిపోతాడు. ఇక ఆవేశంగా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి ఇంట్లో తన భార్య ఉంటుంది. ఇక అతను అంత కోపంగా ఉండడం చూసి, ఏంటండి ఏం జరిగింది, అలా ఉన్నారేంటి అని అనగానే, శైలు ఎక్కడా అని అడుగుతాడు. అదేనండి, అది కాలేజ్ ఉందని వెళ్ళింది కదా, అప్పుడే ఎలా వస్తుంది, ఏం జరిగిందండి, మిమ్మల్ని చూస్తుంటే ఏదో పెద్ద ప్రమాదం జరిగిందట్టు అనిపిస్తుంది, ఏం జరిగింది అని అడగగానే, అది రాని చెప్తాను అని అంటూ ఉంటాడు. ఇక శైలు కేశవ ఇద్దరూ కూడా సినిమా హాల్కి వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక రాత్రి కాగానే కేశవ శైలుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. అదంతా కూడా శైలు వాళ్ళ నాన్న కిటికీలో నుండి చూస్తూ ఉంటాడు. శైలు కేశవాన్ని ప్రేమిస్తుంది అని అతనికి పూర్తిగా అర్థమైపోతుంది. శైలు ఇంట్లోకి వచ్చేసరికే వరాలు తన తండ్రి ఇద్దరూ కూడా హాల్లోనే కూర్చుంటారు. శైలు ఇంట్లోకి వచ్చి తన తండ్రి సీరియస్గా ఉండడం చూసి, ఏంటి నాన్న ఏమైంది, మీరెందుకు అంత సీరియస్గా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు అతను అన్నీ కంట్రోల్ చేసుకొని శైలితో చాలా ప్రశాంతంగా మాట్లాడుతూ ఉంటాడు. అమ్మ శైలు, నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలమ్మా, అందుకే నీకోసం వెయిట్ చేస్తున్నాం, కాలేజ్ నుండి జాగ్రత్తగా వచ్చావా అమ్మా అని అనగానే, శైలు జాగ్రత్తగానే వచ్చాను నాన్న అని అంటూ ఉంటుంది. అలాగా, నిన్ను ఇంటి దగ్గర ఎవరు డ్రాప్ చేశారమ్మా అని అడగగానే శైలు షాక్ అయిపోతుంది. ఇక తడబడుతూ, అదేంటి నాన్న అలా అడుగుతున్నావు, ఎప్పుడు నన్ను కీర్తియే తన స్కూటీ పైన మన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది కదా, ఈరోజు కూడా తనే డ్రాప్ చేసి వెళ్ళింది అని శైలు చెప్పగానే ఇక అతనికి కోపం వస్తూ ఉంటుంది. కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకొని శైలుతో ప్రశాంతంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక శైలు, ఏంటి నాన్న నాతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నారు, ఏంటా విషయం అని అడగగానే అతను, చూడమ్మా, నేను నీకు ఒక మంచి సంబంధం చూశాను, నిన్ను చూసుకోవడానికి వాళ్ళు రేపు ఇంటికి వస్తున్నారు అని చెప్పగానే శైలు షాక్ అయిపోతుంది. వరాలు కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక శైలు, ఏంటి నాన్న ఇంత సడన్గా నాకు పెళ్లి చేయాలని ఎందుకు నిర్ణయించుకున్నారు అని అంటూ ఉంటే, ఇక వరాలు కూడా, ఏంటండి నేను వింటుంది నిజమే కదా, ఈరోజు ఉదయం నేను దాని పెళ్ళి గురించి మాట్లాడితే మీరేమన్నారు, అది
సారీ అది అడిగేంత వరకు పెళ్ళి చేయనని చెప్పారు కదా, మరి ఈలోపే నిర్ణయం మార్చుకున్నారేంటి అని వరాలు అడుగుతూ ఉంటే, కొన్ని విషయాలు తెలిసాక మనం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు వరాలు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. రేపు మన ఇంటికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు, అన్ని ఏర్పాట్లు చెయ్యి అని అనగానే ఇక వరాలైతే చాలా సంతోషపడుతుంది. ఇన్నాళ్ళకి ఒక మంచి పని చేశారు, ఎప్పుడెప్పుడు దీని ముక్కుకి తాడు వేయాలా అని నేను చూస్తున్నాను, ఇక రేపు తీరబోతుందన్నమాట అని వరాలు సంతోషపడుతూ ఉంటే శైలు మాత్రం షాక్ అయిపోయి కంగారు పడుతూ ఉంటుంది. ఇక శైలు టెన్షన్గా ఉండడం చూసి ఇక తన తండ్రి అయితే, ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటే, నాన్న అది అని అంటూ ఉంటే ఇక వరాలు, ఏంటే మీ నాన్న నీకు గొప్ప సంబంధం తీసుకొచ్చానని చెప్తూ ఉంటే నువ్వు ఇంకా నసుకుతావేంటి అని అంటూ ఉంటే ఇక శైలు, నాన్న నేను ఇప్పుడే పెళ్ళి చేసుకోలేను నాన్న అని అంటూ ఉంటుంది. అది విని, ఎందుకమ్మా ఎందుకు చేసుకోనంటున్నావు అని అడుగుతూ ఉంటారు. అది నాన్న అని అంటూ ఉంటే ఇక శైలు వాళ్ళ నాన్న, చెప్పమ్మా మాకు తెలియకుండా ఏమైనా దాస్తున్నావా అని అడగగానే ఇక శైలు ఆలోచిస్తూ ఉంటుంది. విషయం ఇంత దూరం వచ్చాక దాచి లాభం లేదు, ఇప్పుడే కేశవ గురించి నాన్న వాళ్ళతో చెప్పేస్తాను అని శైలు నిర్ణయించుకుంటుంది. ఇక అప్పుడే వరాలు, ఏంటే మీ నాన్న మాట్లాడుతూ ఉంటే అలా బెల్లం కొట్టిన రాయిలా చూస్తూ ఉన్నావేంటి, చెప్పు అని అనగానే ఇక శైలు, నాన్న నేను ఒక అతన్ని ప్రేమించాను, అతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పగానే ఇక వరాలు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వరాలు, అనుకున్నాను నువ్వు ఇలాంటి పెంట ఏదో చేస్తావనే అనుకున్నాను, నేను చెప్పాను కదండి దీనికి ఎప్పుడో పెళ్లి చేసి పంపించాలని, మీరే నా మాట వినిపించుకోలేదు, ఇప్పుడు చూడండి ఎంత బాంబు పేల్చిందో అని వరాలు అంటూ ఉంటే ఇక శైలు వాళ్ళ నాన్న అయితే, ఏంటి ప్రేమించావా, ఎవరతను అని అనగానే కేశవ అని అంటూ ఉంటుంది. ఏం పని చేస్తాడు అని అడగగానే బైక్ మెకానిక్ అని అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వరాలు, వసే నీకు ఇదేం పోయే కాలమే, నీకు పోయి బైక్ మెకానిక్ చేసేవాడే దొరికాడా అని అంటూ ఉంటే, అమ్మా అతను బైక్ మెకానిక్ ఏమో కానీ చాలా మంచివాడు, అమ్మాయిల వైపు కన్నెత్తి కూడా చూడడు, నన్ను బాగా చూసుకుంటాడమ్మా, నేను కేశవాన్ని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటాను అని అనగానే ఇక శైలు వాళ్ళ నాన్నకి చాలా కోపం వస్తుంది. నోర్మి అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకొక మాట ఆ మెకానిక్ గాన్ని పెళ్లి చేసుకుంటాను అంటే నేనేం చేస్తానో నాకే తెలీదు, ఒక్కగానొక్క కూతురు అని గారాబంగా చూసుకుంటే నువ్వు ఇదా వెలగబెట్టేది, నా కూతురు నా పరువు తీయదు అని ఎంతో నమ్మాను, నా నమ్మకాన్ని మొత్తం వమ్ము చేశావు అని అంటూ ఉంటే, అది కాదు నాన్న అని శైలు బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇక వరాలు, ఏంటే అది కాదు, మీ నాన్న నీకు గొప్పింటి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయాలని, నిన్ను మహారాణిలా చూసుకోవాలని అనుకున్నాడు, నువ్వు బైక్ మెకానిక్ గారిని ప్రేమిస్తావా, లేదు ఎట్టి పరిస్థితుల్లో వాడితో నీ పెళ్ళి జరగదు, వాణ్ణి మర్చిపోయి మీ నాన్న తీసుకొచ్చిన సంబంధం చేసుకో, ఇంకొకసారి నువ్వు అడుగు బయట పెడితే నీ కాళ్ళు విరగొడతాను జాగ్రత్త అని ఇక వరాలు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శైలు వాళ్ళ నాన్నగారు కూడా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక శైలు అయితే తనకి పెళ్లి చేస్తున్నారని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక రాత్రి కాగానే కేశవకి శైలునే గుర్తొస్తూ ఉంటుంది. ఆ బుస్సు నాకు చాటింగ్ చేయడం రాదు అని ఎగతాళి చేసింది కదా, ఈరోజు నేను చేసే చాటింగ్తో ఆ శైలు మతిపోవాలి అని ఇక కేశవ అయితే శైలుకి మెసేజ్ చేస్తూ ఉంటాడు. ఇక శైలు ఏడుస్తూ ఆ ఫోన్ చూసుకోదు. ఇక కేశవ,
ఇదేంటి ఎప్పుడు ఫోన్ చేతిలో పట్టుకొని నేను ఎప్పుడెప్పుడు చాట్ చేస్తానని ఎదురు చూసే తను ఈరోజేంటి నేను ఇన్ని మెసేజ్లు పెట్టినా కూడా అస్సలు చూడడం లేదు, రిప్లై ఇవ్వడం లేదు అని కేశవ అనుకుంటూ ఉంటాడు. కాసేపటి తర్వాత ఇక శైలు అయితే తన ఫోన్ ఓపెన్ చేస్తుంది. ఆ ఫోన్లో కేశవ చాటింగ్స్ ఉండడం చూసి శైలు అయితే చాలా సంతోషపడుతుంది. ఒరే ముంగిసా, నిన్ను నేను వదులుకోలేనురా. నాకు మా అమ్మ నాన్నల కంటే నువ్వే ఎక్కువ. నిన్ను వదిలి నేను బ్రతకలేను. ఏదో ఒక్కటి చేసి మనిద్దరం పెళ్లి చేసుకోవాలరా అని శైలు అనుకొని ఇక వెంటనే మెసేజ్ చేస్తూ ఉంటుంది. ముంగిసా, నాకు మా ఇంట్లో పెళ్లి చేయాలని చూస్తున్నారు అని చెప్పగానే కేశవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే ఏంటి, ఏమంటున్నావు? ఇంత సడన్గా నీకు పెళ్లి చేయాలనుకోవడం ఏంటి అని అంటూ ఉంటే, మన గురించి ఇంట్లో తెలిసిపోయింది ముంగిసా, అందుకే నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను ముంగిసా అని శైలు మెసేజ్ చేసేసరికే ఇక కేశవ షాక్ అయిపోతారు. ఇక శైలు, ముంగిసా నన్ను తీసుకెళ్ళి పెళ్లి చేసుకో, నేను ఇక్కడ ఉండలేను అని అనగానే ఇక కేశవ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇంతలోనే మహా అక్కడికి వస్తుంది. ఇక కేశవ చాట్ చేయడం చూసి మహా షాక్ అయిపోతుంది. ఇక శైలు కేశవ చాటింగ్ అయిపోయిన తర్వాత మహా ఏంటి శైలు ఏమంటుంది అని అనగానే ఇక కేశవ అయితే అదేనండి, తనకి వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారంట, నన్ను వదిలి బ్రతకలేనని చెప్తుంది అని అనగానే అంతలా ప్రేమించాక ఎలా మర్చిపోతుంది? నువ్వు తనని పెళ్లి చేసుకోవాలి అని అనగానే కేశవ షాక్ అయిపోతాడు. అదేంటండి అలా అంటారు? నాకు వాళ్ళ అమ్మ నాన్న శైలునిచ్చి ఎలా పెళ్లి చేస్తారు? వాళ్ళు గొప్పింటికి ఇవ్వాలని చూస్తున్నారు కదా అని అంటూ ఉంటే, అయితే ఏంటి ఒప్పించాలి అని మహా అంటుంది. ఇక కేశవ లేదండి, ఆ బుస్సు నాతో ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందామని చెప్తుంది, లేకపోతే బ్రతకనంటుంది అని అనగానే చూడండి, పెళ్ళి అంటే ఆషామాషి కాదు, తనని వాళ్ళ అమ్మ నాన్న ప్రాణంగా చూసుకుని ఉంటారు. అలా ప్రాణంగా చూసుకున్న కూతురు వాళ్ళని కాదని ఎవరితోనో పారిపోయి పెళ్లి చేసుకుంది అంటే వాళ్ళు ఎలా తట్టుకుంటారు చెప్పండి? అది కాకుండా పారిపోయి పెళ్లి చేసుకున్న వాళ్ళకి సమాజంలో అస్సలు విలువ ఉండదు. అందుకే నా మాట విని వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి తనని పెళ్లి చేసుకోండి. అప్పుడు మీకు గౌరవం, తనకి గౌరవం, అందరూ సంతోషంగా ఉంటారు అని చెప్పగానే ఇక కేశవ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఉదయం కాగానే శైలు అయితే కీర్తిని తీసుకొని కాలేజ్ ఉందని అబద్ధం చెప్పి కేశవాని కలవడానికి వస్తుంది. ఇక ఒక్కసారిగా కేశవాని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక కేశవ శైలుని ఓదార్చుతూ ఉంటాడు. ఇక శైలు, ముంగిసా నా వల్ల కాదు ముంగిసా, మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు, పద నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకో అని శైలు అనేసరికే ఇక కేశవ లేదు శైలు, నేను ఇప్పుడే ఆ పని చేయలేను అని అనగానే ఏంట్రా అంటే నేను లేకుండా నువ్వు ఉండగలవా అని అనగానే లేదు అని కేశవ అంటాడు. మరి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? పద, నేను నా దగ్గర ఉన్న డబ్బు తీసుకొచ్చాను, మనం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకొని హాయిగా ఉందాం అని అంటూ ఉంటే ఇక కేశవ నేను చెప్పేది విను, వద్దు ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అని అంటూ ఉంటాడు. ఏంట్రా ఏమంటున్నావు అంటే మనం విడిపోదామంటున్నావా అని అనగానే లేదు, మన పెద్దవాళ్ళని ఒప్పించి అందరి సమక్షంలో అందరి ఇష్టంతో పెళ్లి చేసుకుందామంటున్నాను, అలా అయితేనే మనకి గౌరవం ఉంటుందంటున్నాను అని అనగానే ఇక శైలు అయితే షాక్ అయిపోతుంది. ఒరే ముంగిసా ఏం మాట్లాడుతున్నావు? మా ఇంట్లో వాళ్ళు మన పెళ్ళికి ఒప్పుకోర్రా, నువ్వు ఎంత కన్విన్స్ చేసినా ఒప్పుకోరు, నా మాట విను అని అంటూ ఉంటే ఇక కేశవ వద్దు, తను కూడా ఇదే చెప్పింది,
మనం అందరినీ ఒప్పించే పెళ్లి చేసుకోవాలి అని అనగానే శైలు షాక్ అయిపోతుంది. తను అంటే మీ చక్రి అన్న భార్య ఆ మహాలక్ష్మినేనా అని అనగానే అవును, తనే ఈ సలహా ఇచ్చింది. మనం అందరినీ ఒప్పించే పెళ్లి చేసుకుందాం, ఇప్పుడప్పుడే తొందరపడొద్దు, నా మాట విను అని అనగానే ఇక శైలు షాక్ అయిపోతుంది. అంటే నీకు ప్రేమించిన నాకంటే మీ అన్నయ్య భార్య చెప్పిన మాటకే ఎక్కువ విలువ ఇస్తావా అని అంటూ ఉంటే ఇక కేశమ ఏమో నాకు తెలీదు, తను ఏది చెప్పినా కరెక్ట్, తను ఏం చేసినా అందులో నిజాయితీ ఉంటుంది, తను ఒక మాట చెప్పింది అంటే అన్నీ ఆలోచించి అందరికీ మంచి జరిగేలా ఉంటుంది, అందుకే తన మాటనే వినాలనుకుంటున్నాను అని కేశవ చెప్పేసరికి శైలుకి చాలా కోపం వస్తుంది. ఇక కేశవ శైలుతో నువ్వు ధైర్యంగా ఉండు, మీ వాళ్ళని ఒప్పించి మనిద్దరం పెళ్లి చేసుకుందాం అని అనగానే ఒప్పుకోకుంటే అని అంటూ ఉంటే నా వల్ల ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు బాధపడడం నాకు ఇష్టం లేదు అని కేశవ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కేశవ అలా చెప్పేసరికే శైలుకైతే చాలా కోపం వస్తుంది. అంటే ముంగిసగాడు నన్ను వదులుకోవడానికైనా సిద్ధపడ్డాడు, కానీ వాళ్ళ వదిన మాటని మాత్రం జవదాటాలనుకోవడం లేదు. ఆ మహాతల్లి మమ్మల్ని విడదీయాలనే ఇదంతా చేస్తుంది, ముందు తనతో మాట్లాడాలి అని ఇక శైలు అయితే చాలా కోపంగా మహా పనిచేసే ఆఫీస్ దగ్గరికే వెళ్తుంది. ఇక బయటే ఉండి లోపలికి వెళ్తూ ఉంటే వాచ్మెన్ అడ్డుకుంటారు. ఎవరు కావాలమ్మా అని అనగానే మీ ఆఫీస్లో మహాలక్ష్మి అని ఒక ఆవిడ వర్క్ చేస్తుంది కదా, ఆవిడతో మాట్లాడాలి, లోపలికి వెళ్ళనివ్వండి అని అనగానే ఇక సెక్యూరిటీ వద్దమ్మా, ఇప్పుడు వర్క్ టైం, లోపలికి వెళ్ళకూడదు, నేనే తనని తీసుకొస్తాను అని ఇక వాచ్మెన్ మహా దగ్గరికి వెళ్ళి తీసుకువస్తాడు. ఇక మహా అయితే శైలుని చూసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. శైలు దగ్గరికి వచ్చి ఎవరు మీరు అని అడగగానే ఇక శైలు ఎవరినా, మీరు విడదీయాలని చూస్తున్నారు కదా, ఆ కేశవ ప్రేమించిన అమ్మాయిని నేనే అని అనగానే మహా షాక్ అయిపోతుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు, నేను మిమ్మల్ని విడదీయాలని ఎందుకు అనుకుంటాను అని అనగానే లేకపోతే ఏంటి, ఆ ముంగిసగానికి ప్రేమించిన నాకంటే కూడా నీ మాటే వేదమయ్యింది, మేమిద్దరం ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి అనుకున్నాం, వాడు కూడా సరే అని ఒప్పుకున్నాడు, కానీ మధ్యలో నువ్వు బోడి సలహా ఇచ్చావు కదా, మా వాళ్ళని అందరినీ ఒప్పించి అందరి సమక్షంలో పెళ్లి చేసుకోమని అని అనగానే ఇక మహా చూడు అదే సరైనది కదా, మీ అమ్మ నాన్నలు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు, వాళ్ళందరినీ కాదని వాళ్ళని వదిలేసి పారిపోయి పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఎంత బాధపడతారు, అందుకే నేను తనతో అలా చెప్పాను, ముందు మీ పేరెంట్స్ని ఒప్పించే పనిలో ఉండు అని అనగానే ఇక శైలుకి చాలా కోపం వస్తుంది. అసలు మా పేరెంట్స్ ఎలా ఒప్పుకుంటారనుకున్నారు, అయినా ఇన్ని నీతులు చెప్పావు, నువ్వు మాత్రం మీ ఇంట్లో వాళ్ళని మీ అమ్మ నాన్నల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నావా, నువ్వు కూడా ఆ డ్రైవర్ని ప్రేమించే కదా లేచిపోయి వచ్చింది, పోలీస్ స్టేషన్లో మరి పెళ్లి చేసుకుంది, నీకొక న్యాయం మాకొక న్యాయమా, మీలాగే మాది ప్రేమ అని అనగానే మహా అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే ఉన్నదే కదా మాట్లాడుతున్నాను, చూడు నాకు కేశవకి పెళ్లి జరగకపోతే నీ అంతు చూస్తాను, నీ వల్లే కేశవ నా మాట వినకుండా పోతున్నాడు, నీకు లేని హద్దులు నాకేంటి, నువ్వు నీ ఇష్టానికి మీ వాళ్ళని వదిలేసి బరి తెగించి లేచిపోయి వచ్చావు అని ఇక శైలు మాట్లాడుతూ ఉంటుంది. వీళ్ళ మాట్లాడుకుంటూ ఉంటే కేశవ ఒక బైక్ రిపేర్ విషయంలో అటుగా వెళ్తూ ఉంటాడు. శైలు మహాతో కోపంగా మాట్లాడడం చూసి ఇదేంటి బుస్సు తనతో ఏం మాట్లాడుతుంది అని కేశవ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాటలు వింటూ ఉంటాడు. శైలు మహాని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ అవమానిస్తూ ఉంటే అది చూసి కేశవ కోపంతో రగిలిపోతాడు. ఏయ్ అని పిలవగానే శైలు మహా ఒక్కసారిగా కేశవాని చూసి షాక్ అయిపోతారు. ఏయ్ ముంగిసా నువ్వెప్పుడొచ్చావురా
అని అంటూ ఉంటే, నువ్వు తనని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా, అప్పుడే వచ్చాను, అయినా నీకు ఇక్కడేం పని, తనతో ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, ఈ మహాతల్లి మనిద్దరినీ విడదీయాలని చూసింది కదా, తను మాత్రం ప్రేమించి ఇష్టమైన వాడితో లేచిపోయి రావచ్చు, కానీ నేను ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకుంటాను అంటే మధ్యలో ఎందుకు అడ్డు చెప్తుంది అని శైలు అనేసరికి ఇక కేశవకి చాలా కోపం వస్తుంది. ఇక ఒక్కసారిగా శైలు చెంప పగలగొడతాడు. అది చూసి మహాశైలు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక కేశవ ఇంకొకసారి తన గురించి లేచిపోయి వచ్చింది, కన్నవారిని కాదని వచ్చింది అంటే మాత్రం నీ ప్రాణాలు తీసేస్తాను. అసలు నీకు తన గురించి ఏం తెలుసని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు, అసలు తను అని అంటూ ఉంటే, మహా కేశవ మీరు ఆగండి అని అంటూ ఉంటే, లేకపోతే ఏంటి, మీరేంటో మీ గొప్పతనం ఏంటో తెలుసుకోకుండా తను నోటికొచ్చినట్టు మాట్లాడి మిమ్మల్ని అవమానిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా అని కేశవ అంటూ ఉంటే, ఇక శైలు మహా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.